ఇవాళ అసెంబ్లీ ముందుకు పలు బిల్లులు. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. రుషికొండ భవనాల నిర్మాణంపై సభలో స్వల్పకాలిక చర్చ. నేడు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. మహిళా శక్తి విజయోత్సవంలో పాల్గొనున్న సీఎం. నేడు శాసన మండలి సమావేశం. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసన మండలి. మండలిలో 5 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఈ నెల 21న తెలంగాణకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ 2 వారాల పాటు హైదరాబాద్లోనే మకాం. పలువురు ఐఏఎస్లు, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీలు, ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే ఛాన్స్. రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదన్న రాహుల్ గాంధీ. రిజర్వేషన్లను పెంచితే మద్దతిస్తానని సభలో చెప్పినా మోడీ మాట్లాడటం లేదని విమర్శ. వారణాసిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం. రోగులను వదిలేసి ఆసుపత్రిలోనే చిందులేసిన నర్సులు, కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేసిన సిబ్బంది. కాగ్ కొత్త చీఫ్ గా కె సంజయ్ మూర్తిని నియమించిన రాష్ట్రపతి ముర్ము. గిరీష్ చంద్ర ముర్ము స్థానంలో బాధ్యతలు స్వీకరణ. బ్రెజిల్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ. G20 సమ్మిట్లో బైడెన్తో సమావేశం. నేడు గయానాకు వెళ్లనున్న ప్రధాని. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అమెరికాలో అరెస్ట్. సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు సహా పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న అన్మోల్ బిష్నోయ్. స్థిరంగా నేటి బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 69,960. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 76,320. కిలో వెండి ధర 99,000. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలిగాలులు. దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం. తెలంగాణలో పొడి వాతావరణమే ఉంటుందన్న ఐఎండీ. హైదరాబాద్ శివార్లలో 18 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్. ఇవాళ మద్దిపాడు పిఎస్లో విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ. ఎక్స్లో అనుచిత పోస్టింగ్పై ఆర్జీవీపై కేసు నమోదు. నేడు విచారణకు హాజరు కావాలని పోలీసుల నోటీసులు.